రాత్రి ఆకాశంలోకి ఒకసారి చూడండి. మీకు కనిపించే ప్రతి నక్షత్రం ఇప్పటి నక్షత్రం కాదు. ఈ రోజు ఒక వింత ప్రశ్న అడుగుదాం. ప్రోక్సిమా సెంచరీ అంటే మనకి అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం నుంచి మీరు మిమ్మల్ని చూడగలరా? సమాధానానికి ముందు ఒక చిన్న లెక్క. కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుంది? సెకనుకు 2,99,792 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వినడానికి ఇది పెద్ద అంకె మాత్రమే, కాబట్టి దీన్ని కళ్ళతో చూద్దాం. ఒక్క సెకను అంతే. అందులో కాంతి భూమి చుట్టూ దాదాపు 7.5 సార్లు తిరిగేయగలదు. మీరు మనసులో 1 అని అనుకునే లోపు అది భూమిని 7 సార్లు చుట్టేసి వస్తుంది. విశ్వంలో దీనికంటే వేగంగా ఏదీ ప్రయాణించలేదు. ఇక్కడే అసలు మలుపు ఉంది. కాంతి చాలా వేగవంతం నిజమే, కానీ అది అన్లిమిటెడ్లీ ఫాస్ట్ కాదు. అంటే దాని యొక్క వేగానికి కూడా ఒక పరిమితి ఉంది. ఒక చిన్న ప్రయోగం. నేను ఇక్కడ టార్చ్ వెలిగించాను. దూరంగా నిలబడిన మనిషి దాన్ని అదే క్షణంలో చూడలేడు. కాంతి అతని దగ్గరికి చేరాలి. అప్పటిదాకా అతనికి టార్చ్ ఇంకా వెలగలేదు. మనం ఏ ఈవెంట్ని నేరుగా చూడం, ఆ ఈవెంట్ గురించి వచ్చిన కాంతిని మాత్రమే చూస్తాం. చూడడం అంటే ఇదే. ఒక ఈవెంట్ జరుగుతుంది, దాని నుంచి ఫోటాన్స్ బయలుదేరుతాయి. అవి మీ కంటిని తాకుతాయి. మీ బ్రెయిన్ దాన్ని ఒక దృశ్యంగా మారుస్తుంది. ఈ చైన్లో ప్రతి మెట్టుకి సమయం పడుతుంది. అంటే మీరు చూసేదంతా కొద్దిగానైనా గతమే. సూర్యుడు మనకు దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ దూరాన్ని కాంతి కూడా ఒక క్షణంలో దాటలేదు. కాంతి సూర్యుని నుంచి బయలుదేరింది. 1 నిమిషం, 2, 5, 7, 8 నిమిషాలు 20 సెకండ్లు. ఇప్పుడు అది భూమిని తాకింది. ఇప్పుడే మీ కంటికి చేరింది. అంటే మీరు చూసే సూర్యుడు ఇప్పటి సూర్యుడు కాదు, 8 నిమిషాలు 20 సెకండ్ల క్రితం ఉన్న సూర్యుడు. ఈ క్షణంలో సూర్యుడు ఎలా ఉన్నాడో మనకి ఇంకా తెలియదు. ఆ సమాచారం ఇంకా దారిలోనే ఉంది. ఇప్పుడు ఇంకా దూరం వెళ్దాం. చంద్రుడు దాటాం, అంగారకుడు దాటాం, బృహస్పతి, నెప్ట్యూన్ దాటాం, వాయేజర్ 1ని కూడా దాటేశాం. చుట్టూ ఖాళీ. సూర్యుడు ఇప్పుడు ఒక చిన్న చుక్కగా మారిపోయాడు. ఇదిగో ప్రోక్సిమా సెంచరీ, మన సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం. దూరం 4.24 లైట్ ఇయర్స్. అంటే కాంతి కూడా ఇక్కడికి చేరడానికి 4 ఏళ్ల పైనే పడుతుంది. దాని పక్కనే ఆల్ఫా సెంచరీ ఏ మరియు బి, ఈ 3 కలిసి ఒక కుటుంబం. ఇప్పుడు అక్కడ ఒక టెలిస్కోప్ ఉందనుకోండి, అది భూమి వైపు తిరిగింది. ఈ క్షణంలో దానికి చేరుతున్న కాంతి భూమి నుండి 4 ఇయర్స్ క్రితం బయలుదేరింది. అంటే ఆ టెలిస్కోప్ చూస్తున్నది ఇప్పుడు భూమిని కాదు, 4 ఏళ్ల క్రితం భూమిని. ఇక్కడ ఒక ఆలోచన మొదలవుతుంది. 4 ఏళ్ల క్రితం మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఆ దృశ్యం నుండి బయలుదేరిన కాంతి ఇప్పుడు సరిగ్గా ప్రోక్సిమా సెంచరీ దగ్గరికి చేరుతోంది. ఇన్ థియరీ అవును, మీరు మిమ్మల్ని చూడగలరు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అక్కడికి చేరాలి. చూసే సిస్టమ్కి తగినంత రెజల్యూషన్ ఉండాలి. అది మామూలు విషయం కాదు. కానీ ఫిజిక్స్ దాన్ని నిషేధించలేదు. గతాన్ని చూడడానికి మనకు టైం మిషన్ అవసరం లేదు. దాని కాంతిని అందుకుంటే చాలు. ఈ రాత్రి ఆకాశంలో చూసినప్పుడు గుర్తుంచుకోండి, మీరు విశ్వాన్ని ఇప్పుడున్నట్టు చూడటం లేదు. మీ వైపు ఎన్నో ఏళ్లుగా ప్రయాణిస్తున్న కాంతిని చూస్తున్నారు. ఆకాశంలోకి చూసిన ప్రతిసారి మీరు చరిత్రలోకే చూస్తున్నారు.